హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మై డియర్ స్టూడెంట్, నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు. నీకు రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. లేదు, రిజల్ట్స్ వచ్చేసాయి, అందులో నీకు కొన్ని మార్కులు తక్కువ వచ్చాయి. నీ టైం బాగోలేక ఒక సబ్జెక్టు పోయింది, నీకు బాధగానే ఉంటుంది. కానీ నువ్వు మాత్రం సబ్జెక్టు పోగొట్టుకోవాలనుకుంటావా? నువ్వు మాత్రం తక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకుంటావా? ఏం చేద్దాం, నీ టైం బాగోలేదు, నీ పరిస్థితులు బాగోలేదు. అందుకనే నువ్వు చదువు మీద ఫోకస్ చేయలేకపోయావు. నీ ప్రిపరేషన్ సరిగా జరగలేదు. కారణాలు ఎన్నో ఉండొచ్చు. ఈ అన్ని కారణాలు కలిపి ఈరోజు నీకు ఈ రిజల్ట్ వచ్చింది. దీనికే నువ్వు విపరీతమైన బాధపడిపోవాల్సిన అవసరం లేదు. దీనికే నువ్వు విపరీతమైన దిగులు పడిపోవాల్సిన అవసరం లేదు. నాకే ఎందుకు ఇలా జరిగింది అని తీవ్రంగా మదన పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రపంచంలో నీకే ఏదో జరగరాని విషయం జరిగినట్టు తెగ ఫీల్ అయిపోయి నిన్ను నువ్వే డిప్రెషన్లోకి నెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇది చాలా చిన్న విషయం. పొరపాటునో గ్రహపాటునో చాలా మందికి ఒకసారి ఇలాగే జరుగుతుంది. ఇలా జరిగిన ప్రతి ఒక్కరూ ఇలా ఎందుకు జరిగిందా అని బాధపడుతూ కూర్చోలేదు. తర్వాత ఎగ్జామ్స్ లో బాగా కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి మరలా రికార్డులు సృష్టించారు. నువ్వు కూడా ఇలా ఎందుకు జరిగిందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు చాలా ధైర్యవంతుడివి, నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు చాలా సమర్థుడివి. ఈ చిన్న సమస్యకే ఎందుకు ఇలా జరిగిపోయింది, నేనేం చేయలేనేమో, నేనేం సాధించలేనేమో, నా వల్ల కాదేమో, ముందుకు పోలేను అంటూ ఏడుస్తూ కూర్చోకు. నలుగురిలో నా మొహం ఎలా చూయించాలి, నలుగురు నా గురించి ఏమనుకుంటారు, ఇలా ఆలోచిస్తున్నావా? తెలివి తక్కువగా ఆలోచించకు, సిల్లీగా ఆలోచించకు. నీ గురించి ఏమీ ఆలోచించరు. నీ గురించి ఎవ్వరు ఏమీ అనుకోరు. అనుకుంటే అనుకోని, అనుకున్నా నీకు ఒరిగేది ఏమీ లేదు. అయినా పనిగట్టుకొని నీ గురించి ఆలోచించే ఓపిక తీరిక ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరి బతుకుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నువ్వు కూడా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయి. ఎవరి కోసమో బతకటం కాదు, నీ గురించి నువ్వు బతకటం నేర్చుకో. ఇది నీ జీవితం, నీ జీవితాన్ని నువ్వు బతుకు. నువ్వు ఇంకొక విషయం తెలుసుకోవాలి. నీ జీవితంలో నీకు ఈ ఒక్క ఎగ్జామ్స్ మాత్రమే ఉండవు. ఎంతో చదువుతావు, ఎన్నో ఎగ్జామ్స్ రాస్తావు. ఆ ఎగ్జామ్స్లో నీ సత్తా ఏంటో నువ్వు చూపించు, నీ దమ్మేంటో నువ్వు చూపించు. నిన్ను నువ్వు రుజువు చేసుకో. నిన్ను నువ్వు రుజువు చేసుకోవటానికి ముందు ముందు చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించు. అంతేగాని ఈ ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చినాయి, నేను ఇంతకంటే చదవలేను, నా వల్ల కాదు అని పిచ్చి పిచ్చిగా ఆలోచించేస్తూ నిన్ను నువ్వు తగ్గించుకోకు. నీ స్థాయిని నువ్వు తగ్గించుకోకు, నీ తెలివితేటలను తగ్గించుకోకు. నీకు తక్కువ మార్కులే వచ్చాయి అయితే ఏంటి? అప్పుడు నీ టైం బాగోలేదు, నీ పరిస్థితులు బాగోలేదు, అందుకని నువ్వు చదువు మీద ఫోకస్ పెట్టలేకపోయావు. కానీ నువ్వు ఎంత వరకు ఫోకస్ పెట్టాలో అంతవరకు పెట్టావు, ఎంత కష్టపడాలో అంత పడ్డావు, కానీ కావాల్సినంత పడలేకపోయావు. అందుకు నీ పరిస్థితులు బాగోలేదు, కానీ నువ్వు చేయాల్సినంత వరకు నీ ప్రయత్నం నువ్వు చేసావు. అది నీకు తెలుసు. నువ్వు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డావు. అంతే, నీ ఆత్మసాక్షికి తెలుసు నువ్వు ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేసావని తెలుసు. నువ్వు వేరెవ్వరికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్కటే అనుకో, అప్పుడు నా టైం బాగోలేదు, నా పరిస్థితులు బాగోలేదు, అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు నా టైం మొదలైంది, నాకు మంచి టైం మొదలైంది, నా పరిస్థితులన్నీ నాకు అనుకూలించడం మొదలుపెట్టాయి. ఇప్పుడు నన్ను ఎవ్వరు ఆపలేరు. నేను వచ్చే ఎగ్జామ్స్లో బాగా కష్టపడి చదువుతాను. నా ఫోకస్ అంతా చదువు మీద పెడతాను. ప్రతి నిమిషాన్ని నేను చదువు కోసం ఉపయోగిస్తాను. నెక్స్ట్ ఎగ్జామ్స్లో టాప్ మార్కులు సాధించి అందరూ షాక్ అయ్యే రిజల్ట్ తెస్తానని చెప్పి నీకు నువ్వే ఒక వాగ్దానం చేసుకో, నీకు నువ్వే ఒక నిర్ణయం చేసుకో. నిర్ణయం చేసుకోవటమే కాదు, వెంటనే అమలు ప్రారంభించు. వచ్చే ఎగ్జామ్స్లో నువ్వు నిర్ణయించుకున్నట్టు, నువ్వు అనుకున్నట్టు టాప్ మార్కులు సాధించి అందరితో షబాష్ అనిపించుకో. నువ్వంటే ఏంటో అందరికీ తెలియచేయి. నువ్వు ఒక విషయాన్ని మరీ మరీ గుర్తుపెట్టుకో మిత్రమా. నీకు ఏ చిన్న కష్టం వచ్చినా, నువ్వు కొంచెం బాధపడ్డా నీ తల్లిదండ్రులు తట్టుకోలేరు. నీ కాలికి దెబ్బ తగిలితే వాళ్ళ కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతాయి, అంతగా బాధపడతారు వాళ్ళు. అదే తల్లిదండ్రుల ప్రేమ అంటే. దయచేసి చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న ఇబ్బందులకి భయపడిపోయి బెదిరిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోకు. ఎందుకంటే నీ తల్లిదండ్రులు తట్టుకోలేరు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే నీ తల్లిదండ్రులు నిరంతరం నీ వెంటే నీడలా ఉన్నారు. ధైర్యంగా ఉండు, సమస్యను ధైర్యంగా ఎదుర్కో. జీవితం అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. ధైర్యంగా ఉండటం నేర్చుకో, ఓర్పుగా ఉండటం నేర్చుకో,
చీకటి పోయి వెలుగొచ్చినట్లు నీ బ్యాడ్ టైం పోయి నీ గుడ్ టైం వస్తుంది. నీ కష్టాలన్నీ తీరిపోయి సంతోషాలు నీ ఇంటి తలుపు తడతాయి. అంతవరకు ఓర్పుగా ఉండు, ధైర్యంగా ఉండు. నిన్నే ప్రాణంగా ప్రేమించే నీ తల్లిదండ్రులు నీ తోడుగా ఉన్నారు. నువ్వు బాధపడితే వాళ్ళు తట్టుకోలేరు. గుర్తుపెట్టుకో, నువ్వు పుట్టింది నీ తల్లిదండ్రులు బాధ పెట్టడానికి కాదు. నువ్వు పుట్టింది నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంచడానికి, జీవితాంతం వాళ్ళని ఏ లోటు రాకుండా చూసుకోవటానికి. ఇది నీ జీవిత ఆశయం కావాలి. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. మరిన్ని వీడియోలు మీకు చూడటానికి సిద్ధంగా ఉండండి. ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీకు పంపడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను.